దోక్షరాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే దేవి నారాయణ నమోస్తుతే దీపరాజాయ నమః సమస్తోపచారాన్ సమర్పయామి మాధాయ స్వాహ గోవిందాయ నమః. అందరూ కూడా ఒక్కసారి మనసులో మీ కులదేవతని ఇష్టదేవతని ప్రార్థన చేసుకోండి. మనసులో ఒక్కసారి ఓం కేశవాయ నమః గోవిందాయ నమః నారాయణాయ నమః మాధవాయ. అయ్యా ఒకసారి నించోండి. ఇక్కడ ఇంకొక 5 నిమిషాలు పూజ ఉంది. ఇంకా మనం ఇప్పుడు భగవంతుని ప్రార్థన చేసి పిలిచి ఉన్నాం. ఎలా అయితే ఇంత అలంకారం చేసుకుని మనందరం వచ్చామో అదే విధంగా భగవంతుని కూడా ప్రార్థన చేసుకొని పిలిచి ఉన్నాము. ఇంకా ఆయనకు ఉపచార మర్యాదలు చేయబోతున్నాం. ఓం స్వాదిష్ఠయామదిష్ఠయా పవస్వ సోమధారాయ ఇంద్రాయ పాదామే సుదః సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సకల సౌకర్యాన్ సిద్ధ్యర్థం మమ సపరివారస్య ప్రారంభిత నూతన చలనచిత్ర ప్రారంభ సమయే లక్ష్మీ గణపతి దేవత సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థం గ్రామ దేవత సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థం కులదేవత కులదేవత సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థం అష్టమహాలక్ష్మీ దేవత మధ్యే నివసిత ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ప్రతిదిన సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థం మమ సహ కుటుంబస్య సపరివారస్య స్నేహితస్య మమ ప్రారంభిత కార్యే సంబంధిత సకల భాగస్వామినా సకల కార్యవర్గాన సకల పరిచారకానా సకల ఉద్యోగినా సహ కుటుంబానా జాతకే స్థిత ఆదిత్యాది నవానా గ్రహానా మధ్యే గ్రహాః అరిష్ట శుభ స్థానేషు స్థితాః తైస్తైః వర్తమాన వర్తిష్యమాన ఆగామి సూచిత భావిత దుష్ట అరిష్ట సకల గ్రహదోష నివారణార్థం శరీరే స్థిత సకల విధ భయ జ్వర వ్యాధి ఇవాళ మొదలు పెడుతున్న దగ్గర నుంచి మళ్ళీ పూర్తిగా మీరు గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి, అంటే ఒక పని మొదలు పెడుతున్నామంటే అందరికీ కనిపించే వాళ్ళు కొంతమంది ఉంటే కనిపించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇందులో ప్రత్యక్షంగా కనిపించని వారు ఎవరైతే అంటే అందుకని మనం 4 వర్ణాల వారిని చెప్పుకున్నాం. మొదటిది సహ కుటుంబానం, మీ యొక్క కుటుంబ సభ్యులు, సబంధువునాం బంధువులు, పరివారానం అంటే మనకి పనిచ్చే వాళ్ళు. మీరు ప్రారంభించేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా మొదలై దిగ్విజయంగా పూర్తవ్వాలి. మధ్యలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదు. అంటే కొన్ని ప్రాప్తం ద్వారా మనం అనుకోని కష్టాలు వేరే వాళ్ళు తెచ్చి పెడతారు. కాబట్టి భగవంతుని ఏం వేడుకోవాలంటే కష్టాలే రాకూడదు అని కోరుకుని ప్రయోజనం లేదు. మీరు ప్రారంభించేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా మొదలై దిగ్విజయంగా పూర్తవ్వాలి. మధ్యలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదు. అంటే కొన్ని ప్రాప్తం ద్వారా మనం అనుకోని కష్టాలు వేరే వాళ్ళు తెచ్చి పెడతారు. కాబట్టి భగవంతుని ఏం వేడుకోవాలంటే కష్టాలే రాకూడదు అని కోరుకుని ప్రయోజనం లేదు. వచ్చేటువంటి కష్టాన్ని దాటే శక్తిని మనకి ప్రసాదించమని అయిందా